మనము వచ్చేసి సెకండ్ వీడియో. ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ సెకండ్ వీడియో వచ్చేసి మనకి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే అలోస్ వన్ పీస్ ఆఫ్ కోడ్ టు వర్క్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక పీస్ ఆఫ్ కోడ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్లో రన్ చేయగలుగుతుంది పాలిమార్ఫిజం. మెయిన్గా ఈ పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సెకండ్ టైప్ వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, ఇక్కడ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఏముంటుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని ఉంటుంది. రన్ టైమ్ పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. ఇదంతా ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ఉంటుంది. మనం ఫస్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏందో తెలుసుకొని ఒక ప్రోగ్రామ్ చేసి నీట్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు క్లాస్ తీసుకున్నాం. ఏ క్లాస్ తీసుకున్నాం? మెథడ్ ఓవర్లోడ్ అనే క్లాస్ నేమ్తోని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. దాంట్లో మెయిన్ మెథడ్ ఆల్రెడీ ప్రీడిఫైన్గా నేనే రాశాను. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్లోనే ఉంది. ఫస్ట్ మెథడ్ ఒకటి రాసుకుందాం. చెప్తాను, మెథడ్ ఏదైనా రాసుకుందాం. మెథడ్ పబ్లిక్ ఇద్దాం. పబ్లిక్ ఇది ఇంట్ మెథడ్, ఇది పబ్లిక్ ఇంట్ ఓవర్లోడ్ అనే మెథడ్ ఇస్తున్నాను. ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తలేను. రిటర్న్ 20 అనేది రిటర్న్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఓవర్లోడ్ చేయడానికి ఇంకో మెథడ్ తీసుకుందాం. సేమ్ పబ్లిక్ నెక్స్ట్ ఇంట్ ఓవర్లోడ్. ఓకే, మెథడ్ నేమ్ సేమ్ ఉంది చూడండి. ఇక్కడ ఓవర్లోడ్ అని సేమ్ ఉంది, ఇక్కడ ఓవర్లోడ్ అని సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమి ఇద్దాం? పారామీటర్స్ ఇద్దాం. ఇక్కడ ఇంట్ నమ్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ ఏం రిటర్న్ చేద్దాం? రిటర్న్ నమ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓవర్లోడ్ చేసాం. ఒకటే నేమ్, మెథడ్ నేమ్, కాకపోతే పారామీటర్స్ యాడ్ చేసాం. ఇక్కడ పారామీటర్స్ యాడ్ చేయలేము. ఇప్పుడు ఇంకోటి ఇద్దాం, పబ్లిక్. ఇక్కడ ఏం చేద్దాం? స్ట్రింగ్ ఇద్దాం. రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇద్దాం. మళ్ళీ ఓవర్లోడ్ అనే రాద్దాం. ఓవర్లోడ్. ఇక్కడ ఏమి ఇద్దాం? పారామీటర్స్లో స్ట్రింగ్ నేమ్. ఇక్కడ ఏం చేద్దాం? రిటర్న్ నేమ్. అంటే మనము ఎక్కడైతే ఇక్కడ నేమ్ ఇస్తామో, ఓవర్లోడ్ అని రాసి స్ట్రింగ్ ఇస్తామో అది ఇక్కడ రిటర్న్ ఇస్తుంది. అది మనము మెయిన్ మెథడ్లో ప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ స్ట్రింగ్ మెథడ్ రాద్దాం. ఇది మీకు అర్థం కావడానికి ఇన్ని తీసుకుంటున్నాం మెథడ్స్. పబ్లిక్ స్ట్రింగ్ ఓవర్లోడ్. ఇక్కడ వచ్చేసి 2 స్ట్రింగ్స్ ఇద్దాం. స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 2. ఇక్కడ రిటర్న్ ఏం చేద్దాం? రిటర్న్ 1 ప్లస్ 2. ఓకే, ఇప్పుడు అన్నీ ఓవర్లోడ్ చేసాము. కాకపోతే పారామీటర్స్ అన్నీ డిఫరెంట్ ఇచ్చాం. అదే మనకి మెథడ్ ఓవర్లోడింగ్. ఒక సేమ్ మెథడ్ ఉండాలి, కాకపోతే పారామీటర్స్ డిఫరెంట్ పెట్టుకోవాలి. దాన్ని ఓవర్లోడింగ్ అంటాము. ఇక్కడ ఫస్ట్ ఇది మనకి స్టాటిక్ కావు. ఈ మెథడ్స్ అనేటివి స్టాటిక్ కావు. సో స్టాటిక్ కాకపోతే మనం ఏం చేయాలి? ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్రియేటింగ్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే,
ఇక్కడ క్రియేట్ చేసుకుని మెథడ్ ఓవర్లోడ్ obj ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మెథడ్ ఓవర్లోడ్. ఓకే, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్తోని ఈ ఓవర్లోడ్ మెథడ్స్ కాల్ చేసుకుందాం. ఎలా కాల్ చేస్తాం? ఈ ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ obj డాట్ ఇప్పుడు ఏ మెథడ్ని కాల్ చేద్దాం? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తో మెథడ్ ఓవర్లోడ్, ఈ మెథడ్ ఓవర్లోడ్ ఉంది కదా, దీంట్లో ఏదైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ ఓవర్లోడ్ దీంట్లో ఏదైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ మెథడ్ అని. కాకపోతే డాట్ అని ఇట్లా పెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ డాట్ ఇప్పుడు ఏది ఫస్ట్ ఓవర్లోడ్ అనేది మనం కాల్ చేద్దాం. ఓవర్లోడ్. ఓకే, ఓవర్లోడ్ అని వచ్చింది. ఓవర్లోడ్ని కాల్ చేసాం, కానీ మనం ప్రింట్ చేయలేదు. ప్రింట్ ఎలా చేయాలి? ముందట రాస్తున్నా చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ లాస్ట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఫస్ట్ దాన్ని మనం కాల్ చేసాం. ఓకే, ఇది ఒకసారి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది ప్రోగ్రామ్ ఫైల్ ఎక్కడ ఉంది? ప్రోగ్రామ్ ఫైల్ ఎక్కడ ఉందో ఇగో మెథడ్ ఓవర్లోడ్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం అడ్రస్లో వచ్చేసి cmd అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ మనం కంపైల్ చేద్దాం. జావా సి ఓవర్లోడ్ ఏమంది? మెథడ్ ఓవర్లోడ్ డాట్ జావా. ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ జావా లైన్ నెంబర్ 10లో పబ్లిక్ అనే స్పెల్లింగ్ తప్పు పడింది. లైన్ నెంబర్ 10లో PUBLIC. ఓకే, సేవ్ చేశాను. మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ స్మాల్ లెటర్ ఇచ్చాను. అది ఇక్కడ 13th లైన్లో 16th లైన్లో స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్ కదా, స్మాల్ లెటర్ ఇచ్చాను. ఇది క్యాపిటల్ ఎస్ 13th లైన్, నెక్స్ట్ 16th లైన్ క్యాపిటల్ ఎస్ స్ట్రింగ్. సేవ్ చేశాను. ఇప్పుడు సేమ్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాను. మళ్ళీ రన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఎర్రర్ లేకుండా వచ్చింది. నెక్స్ట్ దీన్ని రన్ చేద్దాం. జావా మెథడ్ ఓవర్లోడ్. ఓకే, మనకు అవుట్పుట్ వచ్చేసి ఏమొచ్చింది? 20 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ parenthesesలో ఏం లేకపోతే అవుట్పుట్ ఏం పెట్టుకున్నాం? 20 అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకో మెథడ్ని కాల్ చేద్దాం. ఇంకో మెథడ్ని ఎలా కాల్ చేద్దాం? ఇప్పుడు ఈ నేమ్ని కాల్ చేద్దాం. ఇదేంటిది? అదేముంది? obj డాట్ ఆ నేమ్ ఏంటి? ఓవర్లోడ్. ఇది మనం కాల్ చేస్తుంది. ఓవర్లోడ్ స్ట్రింగ్ నేమ్ obj డాట్, ఇక్కడ ఏంటి? ఓవర్లోడ్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్ ఏమి ఇద్దాం? స్ట్రింగ్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రింగ్ ఇద్దాం. ప్రభాస్ అని ఇద్దాం. స్ట్రింగ్ ప్రభాస్ అని ఇచ్చాం. లైన్ ఎండ్ చేసాం. ఇప్పుడు మనం ఈ లైన్ ప్రింట్ చేయాలి. సో మనం ముందేం రాసుకోవాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇది రాసుకుంటే మనకు అవుట్పుట్లో లైన్ ప్రింట్ అవుతుంది. ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్. సేవ్ చేశాను. ఇక్కడ పోయి మళ్ళీ కంపైల్ చేయాలి. ఎందుకు కంపైల్ చేయాలంటే ఇంతకు మనం చేంజెస్ చేసాం కదా, అందుకే మళ్ళీ కంపైల్ చేయాలి. ఓకే, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, ప్రభాస్ వచ్చింది. సో నెక్స్ట్ ఏ మెథడ్ని కాల్ చేద్దాం? ఆల్రెడీ మనం 2 మెథడ్స్ని కాల్ చేసాం.
ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. తీసుకొని మెథడ్స్ ఆల్రెడీ 2 మెథడ్స్ని కాల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో మెథడ్ని కాల్ చేసి చూద్దాం. దేన్ని? ఇక్కడ ఇది 2 స్ట్రింగ్స్ ఉన్న మెథడ్ని కాల్ చేద్దాం. ఇక్కడ ఏముంది? ఓవర్లోడ్ string 1 స్ట్రింగ్. ఇక్కడ ఏం చేద్దాం? obj డాట్ ఓవర్లోడ్ ఆఫ్ string 1 ఏంటి తీసుకుందాం? ప్రభాస్. నెక్స్ట్ వచ్చేసి కామా ఇక్కడ నాగార్జున అని తీసుకుందాం. ఓకే, ఇది అయిపోయింది. దీన్ని మనం కాల్ చేసాం కానీ ప్రింట్ చేయలే. ప్రింట్ చేయాలంటే system.out.println అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు చూడండి ప్రింట్ పెట్టేసాం. సేవ్ చేద్దాం. ఒక కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రన్ చేసి చూద్దాం. కంపైల్ అయింది, ఎర్రర్స్ లేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది ప్రభాస్ నాగార్జున. మనకి ఇది ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మనం చూద్దాం ఎర్రర్ ఒకటి. obj డాట్ మెథడ్ ఓవర్లోడ్లో ఏమిద్దాం? అది కాకుండా ఫ్లోట్ నెంబర్ ఇద్దాం 22.2. ఇదేంటి? ఫ్లోట్ ఆర్ డబుల్ నెంబర్. ఓకే, దీన్ని కాల్ చేసి చూద్దాం. ఇప్పుడు Ctrl+C Ctrl+V ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేద్దాం. దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఏంది? లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. మనము ఇక్కడ 22.2 ఇచ్చింది ఫ్లోట్ ఆర్ డబుల్. అది మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో లాసీ కన్వర్షన్ ఆఫ్ ఫ్లోట్ టు ఇంట్. మనం ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఇది వర్క్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేద్దాం? స్ట్రింగ్ ఆఫ్ రిటర్న్ నమ్ వచ్చేసి ఇక్కడ ఓకే ఇక్కడ డబుల్ అని ఇద్దాం. సో ఇక్కడ డబుల్ ఇస్తే ఇప్పుడు మనకి సేమ్ ఇంట్. మనం ఇక్కడ ఇంట్ ప్లేస్లో ఇక్కడ ఇంట్ తీసేసి డబల్ ఇచ్చేసి నమ్ అని ఇద్దాం. రిటర్న్ నమ్. ఓకే, సేవ్ చేశాను. Ctrl+S. ఇక్కడ జావాC ఇక్కడ డబల్ రిటర్న్ చేస్తున్నాం కదా మనం. ఇక్కడ డబల్ ఇవ్వాలి. ఓకే, డబల్ నమ్. ఇప్పుడు మనము కంపైల్ చేసాం, ఎర్రర్ లేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చింది. సో ఇలా మీకు ఇంకేమన్నా ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అలా కావాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకు కంపల్సరీగా అర్థమైందని అనుకుంటున్నాను. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్పండి. చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.